మద్యపానం ఆరోగ్యానికి మాత్రమే కాదు, అప్పుడప్పుడు ఫేస్బుక్కి కూడా హానికరమే. హలో. ఐఎమ్ సారీ, ఐ ట్రైడ్ మై బెస్ట్. నిన్ను సేవ్ చేయడానికి నేను చాలా ట్రై చేశాను, బట్ ఆ ఎడిటర్ చాలా అడమెంట్. యాక్చువల్లీ నీ టర్మినేషన్ లెటర్ నేనే రెడీ చేయాల్సి వచ్చింది. హలో హలో, యా, నువ్వు అప్సెట్ అవ్వాల్సిన అవసరమే లేదు. మేమే నిన్ను డిజర్వ్ చేయట్లేదు అనుకో. రేపు మార్నింగ్ ఆఫీస్కి వచ్చి నీ డెస్క్ క్లియర్ చేయాలి. ఐల్ సీ యూ టుమారో, ఓకే? ఒక వారం ముందు వరకు ది టైమ్స్లో నేను ఒక స్మార్ట్ ఫీచర్ రైటర్ని. ఎడిటర్తో చిన్న క్రియేటివ్ డిఫరెన్స్. ఆయనకు నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను అనిపించింది. చిన్న ఆర్గ్యుమెంట్, వెంటనే సస్పెన్షన్, వారంలోపు టర్మినేషన్. అంతా చీప్ పాలిటిక్స్. ఇదే ఈ కథలో టర్నింగ్ పాయింట్. లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ సిటీ లైట్స్ మధ్యలో, ఈ వర్షంలో నా జీవితం పూర్తిగా తలకిందులు కాబోతోంది. There was something about her. తన నవ్వు, ద స్మైల్ వాస్ మ్యాజికల్. ఆ రోజు నా అన్ని బాధలు ఆ నవ్వుతో మాయమైపోయాయి. And just like that, she was gone. అందరికీ ఒక లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఉంటుంది. నా లైఫ్లో ఆ మూమెంట్ తనని చూడడం. ఒక బ్యాగ్, ఒక కెమెరా, ఒక అడ్వెంచర్. నా లైఫ్లో ఒక పెద్ద అడ్వెంచర్ అక్కడే స్టార్ట్ అయింది. ఎప్పట్లాగే నా బెస్ట్ ఫ్రెండ్ గుమ్మడితో. ద బెస్ట్ వార్ గేమ్ ఎవర్. లెవెల్ 14. నువ్వు అక్కడికి రీచ్ అయ్యే ఛాన్సే లేదు, కానీ ఆడి చూడు. ఇదే గుమ్మడి గడి ప్రపంచం. సోఫాకి టీవీకి మధ్యలో బతికేస్తున్నావని నమ్మే వాళ్ళ కోసం